ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. మరొక నూతన దినం దేవుడు దయకృతంగా తన యొక్క ఉచిత కృప ద్వారా మనకి అనుగ్రహించాడు. ఈరోజు కూడా బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా ఇక డైలీ డివోషన్ ద్వారా మనకి జీవితాలని బలపరుచుకుందాం. వాక్యపు వెలుగులో మనము స్ట్రెంగ్తన్ అవుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, క్రీస్తు యేసు ప్రభువా, మరొకసారి నీ ప్రజలతో మాట్లాడడానికి ఇచ్చిన నూతన కృప, నూతన దినం కొరకే నీకు వందనాలు. ఈ ప్రజలను మీరు బలపరచండి. నీ కృప చేత, నీ ఆత్మ చేత నింపమని. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ వారిని మీరు బలపరిచి, వారి కన్నీరు తుడిచి, వారి యొక్క ప్రతి స్థితిలో కూడా మీరు వారికి ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి మేలు చేసి సర్వ సత్యంలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏప్రిల్ 22 వరకు దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని నడిపిస్తూ వచ్చాడు. చాలాసార్లు చాలామంది దుఃఖములో, లోతైన దుఃఖములో, చేదు పరిస్థితుల వలన, వేదనతో, దుఃఖముతో తమ యొక్క కాలము సాగిపోతూ ఉంటుంది. ఏడ్పును గ్రీక్లో క్లాయో అంటారు. అంటే లోతైన దుఃఖం, డీప్ సారో. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. మరియా అనే పదము మారా అనే పదం నుంచి వచ్చింది. చేదు అని అర్థం, బిటర్నెస్ అని అర్థం. అక్కడ స్ట్రాంగ్ అనే పదం కూడా ఇంగ్లీష్లో వాడబడింది. అంటే తెలుగులో చాలా ఎక్కువగా యొక్క స్మెల్ వస్తున్నప్పుడు స్ట్రాంగ్ స్మెల్, స్ట్రాంగ్ ఆర్డర్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ఏదైతే ఒక వ్యక్తి నోటికి బాగా చేదుగా అనిపించే అటువంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్ ఆర్డర్, స్ట్రాంగ్ అని చెప్పి వాడుతూ ఉంటారు. అంటే బాగా చేదు జీవితము అనే పదము నుంచి, ఆ మారా అనే పదం నుంచి మరియా అనే పదము వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరియా జీవితము చేదుతో నింపబడింది. నిజమే, తను యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగలేనప్పుడు మగ్ధలైన మరియా 7 దెయ్యముల చేత పీడింపబడి, ఆమె దేవునికి దూరస్తురాలుగా, అంధకార అధికారానికి తాను బానిసగా, సాతాను యొక్క బంధకాలలో ఆమె జీవిస్తూ ఉండేటిది. కానీ దేవుడు ఆమెకు విడుదలిచ్చాడు. ఆమె చేదు జీవితాన్ని మధురంగా మారుస్తూ వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మరలా తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేవకముందు ఆమె మరలా సమాధి బయట నిలిచి ఏడుస్తుంది. ఆమెకు తెలియదు యేసుక్రీస్తు ప్రభువారు మరలా 3వ దినాన తిరిగి లేస్తారని. కొన్నిసార్లు వాస్తవాలు తెలియలేనప్పుడు, మన ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియలేనప్పుడు మనము ఏడుస్తూ ఉంటాం. లోతైన దుఃఖము, వేదన కలిగి ఉంటాం. ఆయన గొప్పతనము, ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు, ఆయన సమయము మనకు తెలియలేనప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. అన్నాడు మరియ కూడా అదేవిధంగా ఏడుస్తూ ఉంది. ఈరోజు నీవు కూడా ఏడుస్తున్నావా, దుఃఖిస్తున్నావా? తీవ్రమైన దుఃఖముతో, వేదనతో, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ మిత్రమా, ప్రియ స్నేహితుడా, ఏడుస్తూ సమయాన్ని గడుపుతున్నావా? దుఃఖిస్తున్నావా? గుండె బరువెక్కిపోయిందా? ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదా? ఎవరికి చెప్పినా నమ్మట్లేదా? లేదా వినట్లేదా? లేకపోతే పట్టించుకోవట్లేదా? దుఃఖిస్తూ ఉన్నావా? దుఃఖముతో కాలాన్ని వెలుగుచ్చుకుంటూ ఉన్నావా? అన్నాడు మరియ కూడా అలాగే దుఃఖిస్తా ఉంది. లోతైన దుఃఖం. బైబిల్లో మనం చూస్తే పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మరణానికి ముందే గెత్సేమనే తోట నుంచి ఆ యొక్క అన్న ఇంటికి లేదా కైపా ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ పేతురు తీవ్రంగా ఏడవటం మనం చూస్తాం. ఎందుకంటే ముమ్మారు నీవు యేసుతో కూడా ఉన్నవాడవు కదా అని చెప్పి అడిగినప్పుడు, నేను యేసును ఎరుగను అని చెప్పి పేతురు ముమ్మారు యేసుక్రీస్తు ప్రభువారిని నిరాకరించాడు. సో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 75వ వచనంలో, పీటర్ వెంట్ అవుట్ సైడ్ అండ్ వెప్ట్ బిట్టర్లీ. పేతురు బయటకు వెళ్ళి సంతాపం నుండి బాగా ఏడ్చాడు. ఇంగ్లీష్లో బిటర్లీ అనే మాట చూస్తాం. ఎలా ఏడ్చాడంటే చేదుగా, ఆ లోతైన దుఃఖం, ఆ వేదన,
వెంట్ అవుట్ సైడ్ అండ్ వెప్ట్ బిటర్లీ. ఎందుకు పేతురు అంతగా ఏడ్చాడు? అపరాధ భావం అనే చేదు పేతురులోకి వచ్చింది. అయ్యో, నేను ప్రభువుని నిరాకరించాను, నాకు తెలిసినా కూడా కాదన్నాను, నా విశ్వాసాన్ని ప్రకటించలేకపోయాను, ముమ్మారు నేను ప్రభువుని ఎరుగనని చెప్పాను అని చెప్పి పేతురు ఎంతగానో బాధపడ్డాడు. ఆ యొక్క అపరాధ భావం అనే చేదు పేతురులో నిలువెల్లా ఉంది. ఆ అపరాధ భావం పేతురుని ముంచెత్తింది. దానివల్ల దుఃఖము పొంగి పొర్లుతూ ఉంది. చాలామంది జీవితాల్లో కూడా తప్పులను బట్టి అపరాధ భావంతో బాధపడుతూ ఉంటారు. అపరాధ భావంతో వారు వేదనలో దుఃఖంలో ఉంటారు. అయ్యో, ఈ తప్పు చేయకుండా నేను ఉండాల్సింది, ఈ అప్పు చేయకుండా ఉండాల్సింది, ఈ విధంగా బ్రతకకుండా ఉండాల్సింది, జల్సాలు చేయకుండా ఉండాల్సింది, లేకపోతే నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది, ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఈ విధంగా నేను బ్రతకకుండా ఉండాల్సింది, పలానా పాపపు కార్యం నేను చేయకుండా ఉండాల్సింది అని చెప్పి అపరాధ భావంలో మనుషులు ఏడుస్తూ ఉంటారు. అన్నాడు పేతురు ఏడుస్తూ ఉన్నాడు. అయితే తను పశ్చాత్తాపడ్డాడు, ప్రభు వైపు తిరిగాడు. పేతురు విషయమే ప్రభు ముందుగానే అన్నాడు, నీవు ముమ్మారు నన్ను ఎరుగనని అంటావు, కానీ మరలా నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు కూడా స్థిరపరచు. అంటే పేతురు పశ్చాత్తాపడ్డాడు. మనం అపరాధ భావముతో ఏడిస్తే సరిపోదు, పశ్చాత్తాపడాలి. దేవా, లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఐఎమ్ సారీ అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. సిలువకు ఇంకా ఎక్కలేని యేసు రక్తము పేతురుని కడిగి స్థిరపరిస్తే, సిలువ ఎక్కాడు, మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడు, పరలోకమందు ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరింత నిశ్చయముగా నిన్ను నీ పాపముల నుండి, నీ అపరాధ భావముల నుండి దేవుడు తప్పనిసరిగా ఆయన ఏం చేస్తాడంటే ఆ సమస్త చేదు అపరాధ పరిస్థితుల నుంచి నీకు విడుదలనిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. సో నువ్వు ఏడ్చే ఏడుపు దైవ చిత్తానుసారమైన దుఃఖంగా మారితే అది నీకు రక్షణకరంగా మారుతుంది. రెండోదిగా మనం చూస్తే అసమాధానం అనే చేదు. కొంతమందికి అపరాధం అనే చేదు, మరికొంతమందికి అసమాధానం అనే చేదు. సమాధానం లేకపోవడం కుటుంబాల మధ్య, మనిషికి మధ్యలో సమాధానం లేకపోవడం, సమాధానంగా ఎంత ఉందామని అనుకుంటూ ఉన్న సమాధానం లేని పరిస్థితులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయో కలిగి ఉండటకు ప్రయత్నించుడి. మనుషులతో సమాధానం కలిగి ఉంటున్నావా? సమాధానాన్ని కోల్పోతున్నావా? అసమాధానాన్ని కలిగి జీవిస్తున్నావు. ఆ అసమాధానం వల్ల నీకు దుఃఖం వస్తుంది, లోతైన దుఃఖం, చేదు జ్ఞాపకాలు, చేదు మాటలు, ఆ చేదు విషయాలు, సందర్భాలు అవి నీకు జ్ఞాపకం వస్తున్నాయి. ఒకవేళ దేవునితో నీకు అసమాధానం ఉంది, ఇది కూడా నీవు ఆలోచన చేయాలి. అక్కడ అంటున్నాడు, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేయదైన వేరు ఏదైనా మొలిచి కలవర పరుచుట వలన అనేకులు అపవిత్రులై పోదురని ఈ సంగతులు చెప్తున్నాడట హెబ్రీ గ్రంథకర్త. చేయదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో. నిజమే, సాతాను అనేకసార్లు మనకు చేయదైన వేర్లు మన హృదయాల్లో మొలిపింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ అసమాధానం అనే చేదు మనం కలిగి ఉండకూడదు. మూడోదిగా మనం చూస్తే ఆకస్మిక పరిస్థితులు అనే చేదు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 11వ వచనం మనం చదువుకున్నాం కదా. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, ఆకస్మిక పరిస్థితులు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సడన్గా మనకు బిడ్డకో, కుమారుడికో, కుమార్తెకో బాగోకపోతే ఆ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాదు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అర్థం కాదు, ఎటు తోచని పరిస్థితి. ఆ హాస్పిటల్స్లో, ఆ ఐసీయూ రూమ్ బయట, ఈ సమాధి బయట మరి ఎలాగైతే ఏడుస్తూ ఉందో ఆ విధంగా ఏడ్చేవారు ఎంతమంది ఉన్నారో. అసమాధాన పరిస్థితులను బట్టి, అదేవిధంగా అపరాధ పరిస్థితులను బట్టి ఇప్పుడు మనం మూడోదిగా చూస్తున్నాం ఆకస్మిక పరిస్థితులు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ యొక్క ఆకస్మిక పరిస్థితులను బట్టి నీ తండ్రి ఆరోగ్యం, లేకపోతే నీ ఆరోగ్యం, తల్లి, లేకపోతే నీ కుమారుడు, కుమార్తె, లేకపోతే నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం, వీరిని బట్టి బాధపడుతున్నావు. ఆకస్మిక పరిస్థితులు, అది అప్పుల విషయాల్లో, లేకపోతే మానసిక విషయంలో, లేకపోతే ఆరోగ్య విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, ఏ విషయంలోనైనా కావచ్చు. ఆ ఆకస్మిక పరిస్థితులని చేదుకుండా నువ్వు వెళ్తున్నావు. ఒకవేళ ఆల్రెడీ అంతా అయిపోయిందండి, ఆసుపత్రి బయట నిలిచి ఏడవడం అయిపోయింది, నా ప్రియుల యొక్క ప్రాణం పోవడము అయిపోయింది, నాకు సంతోషం ఎక్కడుంది అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావేమో. ప్రియుల్ని పోగొట్టుకుని ఏడుస్తున్నావేమో, లోతైన దుఃఖం కూడా వెళ్తున్నావేమో. ఏడవకు.
మరణము తర్వాత పునరుద్ధానం ఉంది. భౌతిక సంబంధంగా నేను చెప్తున్నాను, ఆత్మ సంబంధంగా కూడా చెప్తున్నాను. ఆత్మ సంబంధంగా మరణ పరిస్థితులు ఉన్న ఒకవేళ వెళ్తుందేమో నీ కుటుంబం, లేకపోతే నీవు, లేకపోతే నిజంగానే నీ ప్రియులు మరణించారేమో నీ కుటుంబంలో, పునరుద్ధానం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఒకరోజు ఒక తల్లి తన బిడ్డను పోగొట్టుకుంది. 10 సంవత్సరాల బిడ్డ సడన్గా చనిపోయాడు. తీవ్రమైన దుఃఖం. ఆమె క్రైస్తవురాలు. దేవుని మందిరానికి రావడం మానేసింది. దేవుని మీద కోపగించుకుంది. నా జీవితంలో ఎందుకు దేవుడిది అనుమతించడానికి బాధపడింది. నిజమే కదా, ఎవరికైనా బాధ వేస్తుంది. తన బిడ్డ చనిపోయిన బాధ వల్ల తన గుండె బరువెక్కిపోయింది. అందుకే దేవుణ్ణి విడిచిపెట్టేసింది. అలా కొన్ని నెలల తర్వాత ఒక దినం ఆమె ఇంట్లో ఉన్నప్పుడు తన బిడ్డ డ్రాయింగ్ బుక్, సండే స్కూల్ డ్రాయింగ్ బుక్ తీసింది. ఆ డ్రాయింగ్ బుక్లో యేసుప్రభు శిలువ, అదేవిధంగా సమాధి, రాయి దొరికించబడటం, దేవదూతలు రావటం, ఇవన్నీ ఒక పిక్చర్గా చిన్నపిల్లలు సండే స్కూల్స్లో వేస్తూ ఉంటారు కదా, ఆ పిక్చర్ కనబడింది. దాని కింద నా అబ్బాయి ఒక మాట రాశాడు, జీసస్ డైడ్ ఫర్ మీ, యేసు నా కోసం మరణించాడు. జీసస్ లవ్స్ మీ, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ రోజ్ అగైన్, ఆయన తిరిగి లేచాడు. వన్ డే, ఒక దినమున, ఆఫ్టర్ మై డెత్, నా మరణం తర్వాత నేను కూడా ఆయనతో లేస్తాను అని చెప్పి అక్కడ ఆ యొక్క కుమారుడు డ్రాయింగ్ బుక్లో ఆ తల్లికి కనబడింది. వెంటనే తల్లి నీళ్ళు కారిపోతాయి. కన్నీళ్లతో ఆమె కనులన్నీ నిండిపోయాయి. దేవుడు నిజమే కదా, ఇంత గొప్ప సత్యాన్ని నేను మర్చిపోయాను, పునరుద్ధానం ఉందనే సత్యాన్ని నేను మర్చిపోయానని చెప్పి ఆమె ఏడ్చింది. తర్వాత వెంటనే చర్చ్కు వెళ్ళింది, సాక్ష్యాన్ని చెప్పింది, తన విశ్వాసాన్ని చాటింది. తన సాక్ష్యం ద్వారా అనేక మంది బలపరచబడ్డారు. ఈరోజు నీకున్న ఎటువంటి పరిస్థితి, పునరుద్ధానం ఉంది. చేదు పరిస్థితుల్లోంచి నువ్వు వెళ్తున్నావేమో, మధురమైన జీవితం ఉంది. నీ జీవితం అలాగే ఉండిపోదు, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడునో మీ ఎద్దు నుండి తీసివేయడు. ఇప్పుడు నీవు దుఃఖిస్తున్నావే, డీప్ సారోలో, లోతైన దుఃఖంలో నీవు మునిగిపోతూ ఉన్నావు, కానీ మరలా నిన్ను చూస్తాడట. ఇప్పుడు వచ్చి నిన్ను ఎవరైనా చూస్తే నువ్వు దుఃఖంతో ఉన్నావు, కానీ మరలా వచ్చి ఆయన చూస్తాడట. ఇప్పటికెప్పుడు వచ్చి నిన్ను చూస్తే నువ్వు దుఃఖంతో ఉన్నావు, కానీ మరలా వచ్చి చూచినప్పుడు నువ్వు సంతోషంతో ఉంటావు. అప్పుడు నీ హృదయం సంతోషించును, మీ సంతోషము ఎవడునో మీ యొద్ద నుండి తీసివేయడు. నిజమే, నీకు జీవితంలో ఉన్న పరిస్థితులు తాత్కాలికం. ఆయన ఇచ్చే సంతోషము నిత్య సంతోషము. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి దుఃఖపడకండి, ఏడవకండి, మీ కన్నీరు తుడుచుకోండి. మరలా ప్రభువు చూస్తాడు, మీకు సంతోషాన్ని తిరిగి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, అసమాధానం అనే చేదు ద్వారా, అపరాధం అనే చేదు ద్వారా, ఆకస్మిక పరిస్థితుల ద్వారా వస్తున్న చేదు పరిస్థితులు ప్రభు ఏవైతే ఉన్నాయి, దేవ వారి యొక్క చేదు పరిస్థితుల్లో, మా యొక్క చేదు పరిస్థితుల్లో మీరే మా ఆధారం, మీరే మా యొక్క పునరుద్ధానం, మీరే మాకు సహాయం, మీరే మాకు బలం, నీ వాక్యమే మాకు వెలుగు. నీవు లేకపోతే మేము లేము. ఈ మరణ పరిస్థితులు, ఈ చేదు పరిస్థితుల తర్వాత పునరుద్ధాన అనుభవం ఉందని మేము ఎరిగి ప్రభు మా యొక్క జీవితాల్లో ముందుకు సాగడానికి, మాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు నీవేనని మేము ఎరగడానికి కృపను అనుగ్రహించండి. ప్రియ క్రీస్తు యేసు ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీళ్లు మీరు తుడవండి. ప్రతి ఒక్క తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కుటుంబం, ప్రతి భర్త, ప్రతి భార్య, వారి యొక్క జీవితం, వారి కుటుంబాలను మీరు దర్శించండి. వారు ఏడుస్తూ ఉన్నారేమో, వారి దుఃఖమును తొలగించి వారికి సంతోషం అనుగ్రహించి మరలా వస్తాను, మీరు సంతోషిస్తారని వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినం మనం కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడేనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.